వెళ్తుంటాడు దాంతో పాటు కూడా నాకు ఎంత వచ్చిన ఉంటే ఆ తక్కువ ఇక్కడ విద్య అవుట్స్టాండింగ్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ ఫైనల్లో ఇలాంటి నాకు వచ్చిందంటే ఎవరికైనా ఆనందమే కదా. నిజంగానే అంటే సంజుకి అసలు వడ్డీ ఇచ్చేయడం అలవాటు అయిపోయిందని మళ్ళీ మాట్లాడుతున్నాం, అదే చేస్తున్నాడు. మరి రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి కదా. ఏం రికార్డ్స్ చూడండి, ఒక T20 వరల్డ్ కప్ ఎడిషన్ లో ఇండియా తరఫున ఎక్కువ రన్ 321, ఒక T20 వరల్డ్ కప్ ఎడిషన్ లో ఎక్కువ 624, T20 వరల్డ్ కప్ ఫైనల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89 అండ్ T20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ చేసిన థర్డ్ ఇండియన్ ప్లేయర్ సంజు శాంసన్. ఎంత మాట్లాడినా తక్కువనే చెప్పాలి. అండ్ ఇంకోవైపు అభిషేక్ శర్మ విషయానికి వచ్చేద్దాం. ఏమైపోయాడు ICC #1 ర్యాంకింగ్ బ్యాటర్ అనుకున్నాం, వచ్చాడు ఫైనల్ డెలివర్ చేశాడు. అబ్సల్యూట్లీ యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడతాం, తనకి తెలిసిన స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడాలి, భిన్నంగా ఆడకూడదు, ఫ్రీగా ఆడాలి, ఫ్రీడమ్తో ఆడాలని మనం అనుకున్నాం. బట్ వాట్ ఆ స్టార్ట్. ఇన్ఫాక్ట్ సంజు కన్నా కూడా అగ్రెసివ్ ఇంటెక్ట్ చూపించిందే తను పవర్ ప్లేలో. బట్ ఏ అభిషేక్ శర్మని అయితే మనం చూడాలనుకున్నాము, నెంబర్ 1 T20 బ్యాటర్ ఎవరైనా చూడాలనుకున్నాము, అది చూడటానికి లభించింది. 2 కళ్ళు సరిపోలేదు విద్య. ఈరోజు తను ఆడిన నాక్ మాత్రం చూస్తే ఊరికి ఎవరు ICC ర్యాంకింగ్ లో నెంబర్ 1 ప్లేయర్. ఎందుకో ఈరోజు చేసి చూపించాడు అభిషేక్ శర్మ. నిజంగానే వాళ్ళ నాన్నగారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు అండ్ ఇండియన్ ఫ్యాన్స్ కోరుకున్న చేసి చూపించాడు. ఇంకొక ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ, ఇంక్రెడిబుల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇషాన్ కిషన్ ఫ్రమ్ బాల్ వేరే గేమ్ లో ఆడినట్లుగా అనిపించింది. ఇది ఐ థింక్ డెఫినెట్లీ షార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడైతే రన్స్ కొట్టారో దాని తర్వాత ఎక్కడ కూడా ఆపలేకుండా సమ్ లవ్లీ షాట్స్ ఆల్ అరౌండ్ ద పార్క్ ఆడినట్టుగా అనిపించింది. ఇన్ఫాక్ట్ సంజున్ కూడా ఒక స్టేజ్ లో మ్యాచ్ చేసినట్టుగా అనిపించింది. దాదాపు 200 స్ట్రైక్ రేట్ మీద ఆడిన నాక్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ 10 to 12 రన్స్ వస్తున్నప్పుడు తనే కంటిన్యూ చేసి అదే మెయింటైన్ కూడా చేశారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ఇషాన్ కిషన్. వెన్ ఇట్ మ్యాటర్డ్ డెఫినెట్ గా డెలివర్ చేశాడు. జిమి నీషం వేసిన ఓవర్ తర్వాత స్కోర్ ఎంతవరకు వెళ్తుందని ఒక కంగారు పుట్టింది. బట్ అటువంటి టైంలో శివం దూబే వచ్చి 325 స్ట్రైక్ రేట్ అనేసి అసలు ఏదో అయింది శివం దూబేకి. అండ్ ఓవరాల్ గా చూస్తే పర్ఫార్మెన్స్ చూస్తే ఎంత మెచ్చుకున్నా తక్కువ. ఇవాళ కాస్త లేటుగా బహుశా వచ్చాడేమో అని కూడా అనిపించింది. 100% నా ఉద్దేశంలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తనే వచ్చింటే మేబీ బహుశా 300 కూడా వచ్చిండేదేమో. ఆ కైండ్ ఆఫ్ ఫామ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా శివం దూబే ఎందుకు పంపించలేదని చాలా విమర్శలు వచ్చింది ఇక్కడ. బట్ వాటర్ నాక్ నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇండియా దీనికి తనకు ఒక డెసిగ్నేటెడ్ రోల్ ఉంది. అంటే రాహుల్ అనే అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడుతాం అనేది తనకి ఆల్రెడీ లాంగ్ స్టార్ట్ ఎస్టాబ్లిష్ చేశారు టాప్ ఆఫ్ ద బ్యాట్స్మెన్. దాని తర్వాత ఆ లాస్ట్ ఓవర్ లో 14 రన్స్ ఈ మ్యాచ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత వెల్మెన్ రన్స్ అనేది. బట్ సూపర్ ఫినిష్. హ్యాట్స్ ఆఫ్ ది సైలెంట్ అసాసిన్ అని చెప్పుకోవచ్చు. శివం దుబే ఏం తినొస్తున్నాడో అందరికీ తెలుసుకోవాలనిపిస్తుంటుంది. వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎనర్జీ తర్వాత అడిగి తెలుసుకుందాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఇండియా 255 అయితే స్కోర్ చేశారు. న్యూజిలాండ్ ముందు ఉన్నటువంటి టార్గెట్ 256. బట్ వాళ్ళ ఓపెనర్స్ కి ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి ఈ డిఫెండ్ చేసుకోవాలి టార్గెట్ లో అంటే మనం డెఫినెట్లీ అక్కడ జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకోవాలి. ద కోహినూర్ అని మాట్లాడుతున్నాం. అబ్సల్యూట్లీ మనం ఎంటైర్ టోర్నమెంట్ లో కూడా కనుక చూస్తే కనుక ఎక్కడ అవసరమైతే కెప్టెన్ సూర్య తనకే బౌలింగ్ ఇవ్వడం. ఈ నోస్ దట్ ఒక్కొక్క బ్యాట్స్మెన్ వీక్నెస్ ని పసిగట్టేస్తాడు. క్లియర్ కట్ గా ఏదైతే గేమ్ ప్లాన్ తో వస్తాడో దాన్ని ఎంత ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్ ఇంపార్టెంట్ గేమ్ జస్ప్రీత్ బుమ్రా పైన. అది కూడా లోకల్ బాయ్ నాట్ టు ఫర్గెట్. మరి వాళ్ళ ఎలా బౌలింగ్ వేస్తారు అనేది మనం అయితే రీచ్ చేస్తుంటాం. ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్నది మామూలు ఓపెనర్స్ కాదు. మొన్న సౌత్ ఆఫ్రికా మీద ఎలా ఆర్డర్ వేయడం మర్చిపోకూడదు. ఇంపార్టెంట్ అంటే ఉండే కొన్ని ప్యాటర్న్ బాల్ బ్యాట్స్మెన్ రావడం మొదలు పెట్టింది. ఎస్పెషల్లీ టెస్ట్ ఓవర్ తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా బాల్ బ్యాట్స్మెన్